విడిపించుటకై రాజు యొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులందరినీ తన తట్టు చాలు త్రిప్పుకొనెను. చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా దేవ, వందనాలు, స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా, స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా, స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా, స్తోత్రములు. నాయన, చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డను ఆశీర్వదించండి, ఇన్నని బిడ్డను బలపరచండి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా నోటండి, ఒక ఆర్డర్లో కూర్చోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కరు కూడా చెప్పలేదు, అన్నీ అడుక్కోవాల్సి వస్తుంది. ఏంటమ్మా అక్కడ కూర్చున్నావు? వాక్యం మీరు అందరూ ఉన్నారా? ఇక్కడే ఆమెను కూడా చెప్పలేదు. అందరూ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఇంకెక్కడైనా ఉన్నారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. దానికి కూడా దామెలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక, దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక. అయ్యి పాప మంచిది. మరి 5 మాసములు ముగించుకోబోతున్నాం మనం ఈ రోజుతో కూడా. మరి 5వ నెల ముగించబడి 6వ మాసంలోకి వస్తున్నాం మనం రేపుతో కూడా. ఈ 5 మాసములు మనం దేవుడి కోసం ఎంత స్వార్థ చేశామో, ఎంత ప్రార్థన చేశామో, ఎంత బైబిల్ చదివామో, ఎంత వర్తమానం చదివామో, ఎంత సావాసం చేశామో మనము పరిశీలించుకుందాం ఒకసారి. ఉన్నారా అందరూ? ఇక్కడ అందరూ ఉన్నారమ్మా? హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం మనము. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం కూడా చదువుదాము. కొన్ని రెఫరెన్స్లు చదువుకొని కొంచెం ముందుకు వెళ్దాము. చదువుతారు ఎవరైనా? రోమీయులు 2:22 కొన్ని రెఫరెన్స్లు చదువుకొని ముందుకు వెళ్దాము. ఈరోజు మనతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు అయినాడు. ఆయన మాట ఇచ్చి మారని దేవుడు కాదు ఆయన. 2 రోమీయులు రాసిన పత్రిక. వ్యభిచరింపవద్దని వ్యభిచరించదవా? ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా? రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యలో దూషించబడుతుంది. ఎవరిని బట్టి? మిమ్మల్ని బట్టి. మీరు మిమ్మల్ని బట్టి అనకుండా నన్ను బట్టి అంటే బాగుంటుంది అనుకుంటున్నా. మిమ్మల్ని మీరే, నన్ను బట్టి ఆయన నామము అన్ని జనుల మధ్యలో దూషించబడుతుంది అని దేవుడు మిమ్మల్ని బట్టి అంటే మీరు కూడా మిమ్మల్ని బట్టి అని అన్నారు అనుకో, ఎవరినో అన్నట్టుంటుంది. ఆదాములాగా. ఆదాము అసలు నేనేం తప్పు చేయలేదయ్యా, నువ్వు ఇచ్చిన అవ్వ చేసింది అన్నాను. అసలు నాకు ఏమీ తెలీదు, నా భార్య అన్నీ చేసింది అని భర్తలు భార్యలు వచ్చి భర్తల మీద
ఆది నుంచి ఇక్కడ జరుగుతున్న కార్యం కాదు ఈ నిందలేసేది. ఎప్పటి నుంచి? ఆది కాండంలో ఆదాము దగ్గర ప్రారంభమైంది ఇది. మరి అంతవరకు ఈ నింద కార్యక్రమాలు ఉంటానే ఉంటాయి. అందులో నుంచి మనం బయటికి రాలి. ఇంకొక మాట, కొన్ని మాటలు చదువుకుందాం. సామెతల గ్రంథము 22:23. సామెతల గ్రంథము 22:23. త్వరగా ఒక 4-5 రెఫరెన్స్ చదువుకుని ముందుకు వెళ్దాం. మళ్ళా మధ్యలో రెఫరెన్స్ చదివేదానికి వీలు లేకుండా కొన్ని కార్యాలు ఉన్నాయి. సామెతలు 22:23. తీరా బైబిల్ ఇంకెవరో ఒకరు ఇద్దరేనా? సామెతలు 22:23. సామెతల గ్రంథము ఇర్మియా 17:9 తీయండి ఒకరు. చదవండి. అయ్య బాబా, 22:23. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని ఆ కంచెలు తీయండి. డిస్టర్బ్గా ఉంది. ఎక్కడున్నాయి కంచెలు? కొట్టుకుంటున్నారు ఎవరు ఆడ? ఏమ్మా కంచెలుది? ఏమ్మా పాప? కొంచెం మరలా చదువమ్మా. సామెతల గ్రంథము 22:23. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. బాగుంది ఈ మాట. అయితే నేను ఈరోజు ఒక చిన్న అంశం తీసుకోవాలనుకుంటున్నా. దోచుకొనుట, జయించుకొనుట. ఇంకొంచెం మాట. ఇర్మియా 17:19. ఇర్మియా 17:9. కొన్ని మాటలు వెళ్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. తర్వాత యోహాను 10:10. హృదయము అన్నిటికన్నా, అబ్బా, ఆ హృదయం ఎవరైనా చూసారమ్మా? హృదయాన్ని ఎవరైనా చూసారా? హృదయము అన్నిటికన్నా అంటే నీ ముక్కు కన్నా, నీ చెవుల కన్నా, నీ కళ్ళు కన్నా, నీ బాడీలో ప్రతి పార్ట్ల అవయవముల కన్నా హృదయం అంట, అవునా, మోసకరమైందంట. హృదయానికి ఆలోచన ఉంటుందా? అందుకని మన ఆలోచనలే మంచివి కావు, మన తలంపులే మంచివి కావు, మన ఉద్దేశాలే మంచివి కావు. హృదయము మోసకరమైనది, ఇంకా బహుఘోరమైనది. దానికి ఒక మాయ రోగం. హృదయానికి మాయ రోగం చెప్పచ్చా? హృదయానికి ఏముందంట? వ్యాధి అంటే రోగమేగా. ఏంటి హృదయానికి ఉండే రోగము? శరీరానికి అయితే పుండ్లు వస్తాయి, దద్దుర్లు వస్తాయి, జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, ఇంకా దగ్గులు వస్తాయి, గుండె నొప్పి వస్తుంది, ఆ నొప్పులు ఈ నొప్పులు అన్ని నొప్పులు వస్తాయి శరీరానికి. హృదయానికి రోగాలు ఉన్నాయా? ఉన్నాయేమో హృదయానికి రోగాలు. అయ్యా ఏం రోగాలు? 2 రోగాలు చెప్పండి. హృదయానికి ఉన్న రోగం ఏంటంట? వీష, ఇంకా అసూయ, ఇంకా ద్వేషము, ఇంకా పగ, ప్రేమించలేకుండా పోవడం. ఏం వచ్చిందంటే ఏం మాయ రోగం అంటే, నేను మాట్లాడడం లేదు ఆ పిల్ల ఏమంటే దాన్ని మాయ రోగం అంట. ఏం రోగం అది? నేను ప్రేమించినా నువ్వు ప్రేమించలేదంటే నీకేం రోగము? మాయ రోగం. దానికి ఏ పేరు పెట్టాలో తెలియక నేను మాయ రోగం అని పెడుతున్నాను. నేను ప్రేమించినా నువ్వు ప్రేమించలేదంటే అప్పుడు దానికి ఏం రోగం అంట? హృదయానికి
మాయ రోగం. కొంతమందికి కొన్ని రోగాలు ఉంటాయి, అసలు ప్రేమించలేరు. అవునా? వాళ్ళు ప్రేమించినా వీళ్ళు ప్రేమించలేరు. వాళ్ళు వందనాలు చెప్పినా వీళ్ళు వందనాలక ప్రైజ్ లాడ అమ్మ వందనాలే అంటే ఇదేం రోగం? వందనాల్లో ఒక రోగం, దాన్ని మాయ రోగం. ఈ రోగాలన్నీ దేనికంట? హృదయానికి. ఇప్పుడు మనము ఈ మాయ రోగాలన్నీ పోగొట్టుకోవడానికే దేవుని మందిరానికి రావాలా. ఏ రోగాలు? విష, ద్వేషము, పగ, అసూయ, కుట్ర, అంతే కదా. నువ్వు చేసిన కార్యాలని నా కడుపులో గ్యాస్ కూడా అవసరం లేదు దానికి. ఇప్పుడు గ్యాస్ రేటు పెరిగింది, అది లోపల ఉడకతా ఉందండి. కుట్టుని ఏం చేస్తుందంటే అదే అంటే పొయ్యి, కడుపులో కూడా పొయ్యి పెట్టుకోవడారు కొంతమంది గ్యాస్ సిలిండర్, అది ఉడకతా ఉంటుంది. అవునా? ఉడికేటప్పుడు మా పాస్టర్ ఒకసారి మూత కూడా తీయదు, అట్నే ఉంటుంది మూత. అది కొట్టుకొని పొయ్యేనే ఆరిపోవాలా, అదేనా మాడిపోవాలా, ఉడికిపోవాలా. మూడిట్లు ఏదో ఒకటి జరగాల. ఒకటి అన్నమైనా ఉడికిపోవాలి, రెండు మాడైనా మాడిపోవాలి, పొయ్యి అయినా ఆరిపోవాల. మూత మాత్రం తీసే ప్రసక్తే లేదు. ఎందుకమ్మా ఇటు చేస్తున్నావు అంటే అత్తెసరు పెట్టినాను మావా అంటారు. ఏ ఎసురు పెట్టినానట? ఇంతకుముందు బాగా ఉంచుకునేటప్పుడల్లా 10 సారీలు కలిపెట్టేవాళ్ళు. ఇప్పుడు వచ్చే కోడలంతా అత్తెసరికి అలవాటు అయిపోయినారు. ఏ ఎసురికి? కలిపెట్టే పనేలే. ఇంకా కడిగి పెట్టేసినామా, నానబెట్టినావా, కడిగి పెట్టేసినావా, మండి అది చావాల్సిందే, మర్చిపోయినామా మాడిపోవాల్సిందే. ఇక అదే దాన్ని నోరు కొట్టుకొని అది పిలిచినా మనం బాగాలేదే, అది ఉడకతనే ఉంటుంది. ఉడికి అట్టా పాశ్రమ పొయ్యి మీద ఉడికినట్టు కొంతమంది కడుపులో ఏం చేస్తుంటది? ఉడకతా ఉంటుంది. ఏంటది? పగ, మాయ రోగం. దేనికంటే రోగము? హృదయం రోగం. అంటే వీళ్ళు కడుపులో కూడా పెట్టుకోండి. కడుపులో క్యాన్సర్ ఉంటుంది, కడుపులో గడ్డలు ఉంటాయి, కడుపుకు వచ్చే రోగాలు పేగు పుండు, అంతేనా? ఈ పుండ్లన్నీ హృదయానికి తెచ్చుకుంటున్నారు మనోళ్ళు. అందుకని వధువైన నీవు ప్రేమ కలిగి ఉండాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే జయించుట, బైబిల్ చెప్తోంది, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు ఆయన. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి? హృదయాల్ని గెలుచుకోవడం వేరు, హృదయాల్ని దోచుకోవడం వేరు. అదే ఈరోజు సబ్జెక్ట్. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు దేవుడు హృదయాన్ని నువ్వు గెలుచుకుంటున్నావా, నువ్వు దోచుకుంటున్నావా? లేక దేవుడు నీ హృదయాన్ని గెలుచుకుంటున్నాడా, దోచుకుంటున్నాడా? పోనీ దేవుడు హృదయాన్ని గెలుచుకునేలాగా నువ్వు బిహేవ్ చేస్తున్నావా, దోచుకునేలాగా బిహేవ్ చేస్తున్నావా? కొన్ని కార్యాలు ఈ మధ్యాహ్నం మనం తెలుసుకున్నాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుడిని హృదయాన్ని గెలుచుకున్న వాళ్ళు మొట్టమొదట మనం చూసామంటే దేవదూతలై ఉన్నారు. హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే 6 రెక్కలిగిన దేవదూతలు 2 రెక్కలతో పాదములు కప్పుకొని, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నారు. హల్లెలూయా. ఈ హృదయాలన్నింటినీ దేవుడు ఏం చేశాడు? ఆయన గెలుచుకున్నాడు. అందుకనే వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క సముఖములో దేవుని యొక్క ప్రసన్నత చూడలేక, దేవుని యొక్క తేజస్సును చూడలేక, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని వాళ్ళు చూడలేక, హల్లెలూయా, వాళ్ళు ముఖమును కప్పుకున్నారు, వాళ్ళు పాదములు కప్పుకున్నారు. వాళ్ళు మరి 2 రెక్కలతో ఎగురుతూ దేవాది దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తున్నారు. హల్లెలూయా. ప్రతి హృదయము కూడా ఆ దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నది.
దేవుడు కూడా దేవదూతల హృదయాలు గెలుచుకున్నాడు ఆయన. అయితే వారి మధ్యలో అపవాది కూడా ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వాడు కూడా 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో పాదములు కప్పుకొని 2 రెక్కలతో ముఖమును కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నప్పుడు వాడు ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో, కళ్ళు తెరస్తానే ఆ దేవదూతల యొక్క ధ్వని, ఆ యొక్క స్వరములో వచ్చే ధ్వనిని, హల్లెలూయా, ఆ రెక్కలు ఆడుతున్నప్పుడు వస్తున్న ఆ యొక్క ధ్వనిని వాడు చూసిన తర్వాత వాడు హృదయంలో ఏమొచ్చిందంట? దేశం వచ్చింది, ఆశ వచ్చింది. ముందు ఇంత గొప్ప ఆరాధన ఈయనకే చెల్లునా, నేను కూడా పొందుకోవాలా అనుకున్నాడు వాడు. ఈ దేవదూతల హృదయాల్లో నేను కూడా చోటు నింపుకోవాలనుకున్నాడు వాడు. అవునా? అక్కడి నుంచి వాడు దేవదూతల నుంచి మరి కొంత భాగాన్ని ఏం చేశాడు? వాడు బయటికి తీశాడు. అంటే దేవదూతల హృదయాల్ని అపవాది గెలుచుకోలేదు, దోచుకున్నాడు. దేవుడు నీ హృదయాన్ని దోచుకునేవాడు కాదు, నీ హృదయాన్ని దేవుడు గెలుచుకునేవాడు. ఆమేన్. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయాన్ని గెలుచుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఆదివారం దేవుడి మందిరానికి ఆయన గెలుచుకునే విధంగా వస్తున్నావా? ఆయన దోచుకునే విధంగా వస్తున్నావా? మనం లేచేటప్పుడే నీ హృదయాన్ని దేవుడికి హృదయపూర్వకంగా ఇస్తున్నావా? ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నావు. నిద్ర లేస్తానే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాడు ఉదయాన్నే లేస్తానే, అందుకని చేయమన్నాను కాబట్టి చేస్తున్నాం. దాన్ని దోచుకోవడం బాధ్యత. మన కళ్ళు తెరవగానే, ఉదయకాల సమయం నిద్ర లేవగానే, మొదటి రేయి జాములు లేవగానే మన హృదయాన్ని ఆయన గెలుచుకునే విధంగా హృదయం ఉండాల. భారంతో కాదు, ఇబ్బందితో కాదు, నొప్పి విధంగా కాదు ప్రార్థించడం, ఏదో వ్యసన పడే విధంగా కాదు ప్రార్థించడం, ఏదో బాధపడే విధంగా కాదు ప్రార్థించడం. హృదయపూర్వకంగా నీ హృదయాన్ని దేవుడికి సమర్పించాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. దావీదు ఇశ్రాయేలీయుల హృదయాలన్నిటిని కూడా ఆయన గెలుచుకున్నాడు. గెలిచాడా? దావీదు ఏం చేశాడు? ఇశ్రాయేలు హృదయాలను ఆయన గెలుచుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే గొలియాతుని చంపాడో ఇశ్రాయేలీయులు అన్నారు, ఓ సౌలుకి 1000 స్తోత్రములు, దావీదుకి 10,000 స్తోత్రములు అన్నారు వాళ్ళు. దావీదు వాళ్ళ మీద ఎటువంటి ఆ యొక్క బలవంతం ఏం చేయలేదు. చేశాడా? అయితే సౌలు రాజు అయ్యే దాంట్లో కూడా మోసం ఉంది. ప్రజల దగ్గరికి ప్రజలు అడిగిన సమయాలు, ఆ ప్రజలు అంటున్నారు సమయాలతో, అయ్యా నీ వంటి ప్రవక్తన కలిగిన వారు నీ కుమారులు కారు. సకల జన మర్యాద చొప్పున మాకొక రాజు కావాలా, మా రాజు ముందు మా పిల్లలు నడవాలా, మాకొక మానవ రాజు కావాలా. హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి ప్రజలు చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలన్నీ ఎవరి మీద ఉన్నాయంటే సౌలు మీద ఉన్నాయి. అంతేనా? ఒక మానవ రాజు మీద ఉన్నాయి. ఈ మానవ రాజు ఎలాంటి వాడంటే బహు సౌందర్యవంతుడు అంట, బహు అందగాడంట, భుజములు కలిగిన వాడంట. అతని మీద కిరీటం పెడితే అతని బట్టి సుందరుడు ఇశ్రాయేలీలో ఒకడును లేడంట. రైట్? రాజు అయ్యాడు. అక్కడ ఇశ్రాయేలు యొక్క హృదయాలన్నిటిని ఏం చేశాడు?
దోచుకున్నాడు. ఇశ్రాయేలు హృదయాన్ని దోచుకున్న సౌలు. అయితే వీళ్ళ హృదయాలన్నీ ఎవరి మీద ఉన్నాయి? సమూయేలు ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలన్నిటిని కూడా గెలుచుకున్నాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. అంతకుముందు సమూయేలు వాళ్ళకి ప్రవక్తగా ఉన్నాడు. అక్కడ వాళ్ళ సమూయేలు ప్రవక్తగానే ఉన్నాడు. ప్రవక్త ఉన్నప్పుడు రాజును కోరుకుంటున్నాడు. ప్రవక్త దేవుడి గురించి చెప్తున్నాడు. ఆ రాజు కాదని మరో రాజును అడుగుతున్నారు, మానవ రాజు. హల్లెలూయా. ఈ రాజు లేనప్పుడు ప్రజలందరూ ఎవరి మాట వింటున్నారు? సమూయేలు మాటేనా? సమూయేలు హృదయంతో బలవంతంగా గెలుచుకుంటున్నారు. వాళ్ళు ప్రేమపూర్వకంగానే ఉన్నారు. సమూయేలు ఎప్పుడైతే ఈ మానవరాజు వచ్చాడో, అందగాడు వచ్చాడు, సౌందర్యవంతుడు వచ్చాడు, భుజములు కలిగిన వాడు వచ్చాడు, చెప్పచ్చా? హల్లెలూయా. సౌలు ఇశ్రాయేలు హృదయాలన్నిటిని ఏం చేశాడు? దోచుకున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రాజు అయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? దోచుకున్నవాడు చేసే కార్యం ఏంటో తెలుసా? 2 ఎద్దులు తీసుకొని నరికి ప్రతి ఇంటికి ఏం చేశాడు అన్నా? మాంసం పంపించినాడంట. ప్రతి ఇంటికి మాంసం పంపించి చెబుతున్నాడు, రేపటి నుంచి సమూయేలుకి ఇచ్చిన గౌరవాన్ని, సమూయేలుకి ఇచ్చిన మర్యాదని నాకు కానీ ఇవ్వకపోతే ఈ ఎద్దులు నరికినట్టు నరకుతానన్నాడంట ఒక్కొక్కడిని. ఇది దోచుకున్నవాడు హృదయమా, గెలుచుకున్నవాడు హృదయమా? హృదయాన్ని దోచుకున్న రాజు, హృదయాన్ని గెలుచుకున్న దేవుడు. ఇశ్రాయేలు హృదయాన్ని గెలుచుకున్నది ఎవరు? ఇశ్రాయేలు రాజు అయిన సైన్యులకు అధిపతి యెహోవా. ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో బలవంతంగా రాబాకండి దేవుడి దగ్గరికి. మీ హృదయాన్ని నొప్పించే విధంగా రావద్దు. వాక్యం చెబుతుంది, పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను దేవుడిని స్తుతించమంటుంది. భారంతో దేవుని మందిరానికి వచ్చేది, బాధ్యతతో రావాలా. ఇష్టపడుతున్నారా? అమ్మా ఉన్నారు అందరూ ఇక్కడే? గట్టిగా వస్తారు, ఆమేన్ చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే గొలియాతును చంపాడు, ప్రతి హృదయాన్ని గెలుచుకున్నాడంటే దావీదు. ఎలా ఉంటుంది చూడండి. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి ఇశ్రాయేలీలు మరి రాజుగా వచ్చిన వాడు, రాజుగా గెలిచిన వాడు మగ కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉన్నాడు. అవునా? హల్లెలూయా. వాళ్ళ మధ్యలోకి ఒక దావీదు వచ్చి వాళ్ళ ఆశలన్నిటిలో అభిలాషలు కలిగి ఎంతో దుఃఖంతో, ఎంతో విచారణతో సైన్యం ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ఎంతో బాధతో ఉన్నప్పుడు, ఎంతో దుఃఖంతో ఉన్నారు. దేనిని బట్టి? రాజును బట్టి. హృదయాలు భారంతో ఉన్నాయి. ఎందుకంటే రాజుని వాళ్ళు ఏం చేశారు? భారంతో ఎన్నుకున్నారు. వాళ్ళు అందగాడిని ఎన్నుకున్నారు. వెళ్దాం, కొంచెం మెల్లిగా వెళ్దాం, చాలా కార్యాలు ఉంటాయి. యోహాను సువార్త 10:10. చాలు చాలు. కొలస్సీల పత్రిక 4:6. కొలస్సీలు 4:6. ప్రతి మనుష్యునికి ఏలాగ ప్రత్యుత్తరం ఇవ్వలను ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగాను
రుచి కలిది గాను రుచి కలిగింది కానీ అంటే రుచి రావాలంటే ఏం చేయాలమ్మా? కూరలో ఉప్పు వేయాలా? కొంతమంది ఉప్పు ఎక్కువ వేస్తారు. ఉప్పు ఎక్కువైతే ఏమవుతుంది? లేపండి, మరి ఏమైనా సహాయం చేయండి. నిద్రపోబాకు తల్లి. ఈడ నిద్రపోతానంటే హాయిగా నిద్ర వచ్చేది ఎవరంటే దెయ్యానికే. ఎందుకంటే దేవుడి స్థలంలో నిద్రపోయేది దెయ్యమే. నిద్రపోబాకండి. నిద్ర ఇంటి దగ్గర రాని వాళ్ళందరికీ ఇక్కడ నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాక్యం వస్తుంది కాబట్టి. హల్లెలూయా. రుచిగా ఉండాలంటే ఏమో వేయాలంటమ్మా? ఖచ్చితంగా ఉప్పు వేయాల్సిందేనా? ఆమేన్. హల్లెలూయా. ఒకటి, ఎదుటి వారి హృదయాల్ని మనము జయించాలి అంటే ఏం చేయాలా చెప్తారా? కొన్ని కార్యాలు ఏమైనా? మొట్టమొదట ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ప్రేమ ఏం చేస్తుందంట? వాళ్ళ హృదయాల్ని గెలుచుకుంటారు. నువ్వు చూపించే ప్రేమను బట్టే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో మొట్టమొదట ఆయన చూపించింది ఏంది? ప్రేమ. ఎదుటి హృదయాన్ని గెలుచుకోవాలంటే నువ్వేం చేయాలా? ప్రేమించాలా. ఏ విధమైన ప్రేమ అంటే యథార్థమైన ప్రేమ. జారిని కూడా ప్రేమిస్తుందంట, నాలుకతో ప్రేమిస్తుందంట. జారిని ఏం చేస్తుందంట? నాలుకతో జారిని జోలికి పోకు. ఆ నాలుకంట ఏం పూస్తుందంట? తేనె పూసి కూడా మాట్లాడతారు. హలో బాగున్నారా, అసలు హలో, ఆ మాటలు ఎలా ఉంటాయి? తేనె పూసిన అవి కూడా ప్రేమ లాంటి మాటలే. పాపం శాంసన్ ఏం చేసింది? ఢిల్లీలో లాలించిందంట, పాలించిందంట, ప్రేమించిందంట. శాంసన్ని హృదయాన్ని ఢిల్లీలో జయించలేదు కానీ, గెలుచుకోలేదు కానీ, ఢిల్లీలో శాంసన్ యొక్క హృదయాన్ని దోచుకుని. ఈరోజు ప్రతి సంఘ శాఖ క్రైస్తవ హృదయాల్ని దోచుకుంటున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ మీ హృదయాన్ని దోచుకోవడానికి లేదు ఇక్కడ సంఘం. ప్రవక్త అంటున్నాడు, ఏది నువ్వు బోధిస్తున్నావో దాన్ని మొదట నువ్వు జీవించు, జీవించకుండా బోధించొద్దు అంటున్నాడు. ఏది మనం జీవిస్తావో దాన్నే మనం బోధించాలా. జీవించి బోధించేదే వర్తమానమైనది. అప్పుడు మీ హృదయాన్ని ఏం చేయొచ్చు? నేను కూడా గెలుచుకోవచ్చు. నేను మోసపూరితంగా ఉండి మీకు లాలన మాట చెబితే మీ హృదయాన్ని ఏం చేసినట్టు? దోచుకున్నట్టు. పాస్టర్ హృదయాన్ని చాలా మంది దోచుకుంటారు సంఘంలో. నిజం, ఇది పక్కా నిజం. ఇక్కడ పాస్టర్ హృదయాల్ని దేవుడి దగ్గర తర్వాత మళ్ళా పోదాం. పాస్టర్ హృదయాల్ని ఏం చేస్తారు? వాళ్ళు విశ్వాసులు దోచుకుంటారు. మంచిదానిగా కాకపోయినా మంచిదానిగా ఉండేదానికి నటిస్తారు. నోరు తెరిస్తే బూతులు. పాస్టర్ గారు వచ్చేటప్పటికి పన్నీరు వాసనే నోరుకి. ఇంట్లో ఏమో ఒక రకంగా ఉంటారు, చర్చిలో పాస్టర్ గారికి వచ్చేటప్పటికి ఎట్టుంటారా? వాళ్ళకి మించిన పరిశుద్ధులాగా ఇంకా కనబడినే, అసలు అట్నే ఆకాశం నుంచి దూకిన దేవదూతలాగే. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు యథార్థంగా ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా. ఇంకా చెప్తారు ఇంకేనా కొద్ది మాటలు. కపటము లేని వారుగా ఉండాలా, అసూయ లేని వారుగా ఉండాలా, ద్వేషము లేని వారుగా ఉండాలా, పగలేని వారుగా ఉండాలా, కుట్ర లేని వారుగా ఉండాలా. హల్లెలూయా. యథార్థంగా ఉన్నప్పుడు చెప్పచ్చా?
ఊజు దేశమందు ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు అంట. ఎవరైనా యోబు. యోబు ఆ దేశంలో హృదయాలన్నిటిని ఏం చేసినాడు? ఆయన గెలుచుకున్నాడు. అతని యథార్థత ఆ దేశంలో ఒక పేరు తీసుకొని వచ్చింది. మన యథార్థత మన పక్కింటి వాళ్ళకి వాడడం, మన యథార్థత మన చర్చికి వచ్చే వాళ్ళకే వాడడం వల్ల. కొంతమంది యథార్థంగా ఉంటారు. ఈ యథార్థంగా లేని వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఎమ్మి కూడా నాలాంటిదేలే, నేనెట్టా యథార్థంగా లేను, నేనెట్టా ప్రేమ కలిగి లేను, నేనెట్టా ఆప్యాయత కలిగి లేను, నేనెట్టా అనురాగం కలిగి లేను, ఆ మనిషి కూడా ఆడదేగా నాలాంటిదే. అట్లాంటి మనసు మనం ఉండకూడదు. మా చానకాల సమయం యథార్థవంతులుగా ఆయన ఏ మేలు చేయక మాననే మానడు. దేవుడు నీ హృదయాన్ని గెలుచుకునే విధంగా నీ హృదయం ఉండాలా. నీ హృదయం ఏం కలిగి ఉండాలమ్మా? ప్రేమ కలిగి ఉండాలా, 2 యథార్థత కలిగి ఉండాలా, ఇంకా మంచి మనసు కలిగి ఉండాలా. నీకు ఇంకా ఏముండాలా? వాళ్ళు ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించే మనసు కలిగి ఉండాలా. గెలుచుకోవడం, దోచుకోవడం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పెళ్లి కానప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు అనుకోండి. వాళ్ళిద్దరు ఎలా ఉంటారంటే ఒకరు హృదయాలు ఒకరు గెలుచుకునేలాగా ఉంటారు. నేను కొత్తగా పెళ్లి చేసుకొని పాత బస్ స్టాండ్లో దిగి నాయుడుపేటలో నుంచి బస్సు ఎక్కిపోతా ఉంటా. బస్సు ఎక్కిపోయేటప్పుడు నా భార్య నా పక్కన కూర్చొని ఉంది, కిటికీ పక్కన కూర్చొని, నేను పక్కన కూర్చొని. నాకు బాగా గుర్తుంది. ఒక 10 రూపాయల సమోసా కొనుక్కున్నా. కొనుక్కున్న తర్వాత నా భార్యకి చెప్తున్నాను, అమ్మాయి సమోసా తీసుకుంటే నాకు వద్దని. మళ్ళా అడుగుతున్నా, తీసుకో అంటుండా. అంటే ఏం చేయాలా? ఒప్పించాలా, హృదయాన్ని గెలుచుకోవాలా. అప్పుడు నాకు వద్దని చెప్పింది. నాకు వద్దంటే నేనేం చేశాను? సమోసా వచ్చి కిటికీలో నుంచి పారేస్తాను. భారీ సమోసా తెల్లదు. ఇది యథార్థమైన హృదయమేనా? యథార్థమైన హృదయమే. దాంట్లో ఏ కపటం లేదు, దాంట్లో ఏ మోసం లేదు. అంటే భార్య యొక్క హృదయాన్ని ఏం చేయాలి? నేను జయించుకోలేకపోయినా, గెలుచుకోలేకపోయినా, ఇప్పుడు దోచుకోలేకపోయినా గెలుచుకోలేకపోయినా, 2 లేదు. ఆ పెళ్లి కాకముందు ప్రేమించుకునేటప్పుడు ఒకరు హృదయాలు ఒకరు ఏం చేస్తారు? వాళ్ళు గెలుచుకుంటా ఉంటారు. ఈయన ఒక వాట్సాప్ చేసి ఆయన ఒక వాట్సాప్ చేస్తాడు. ఈయన ఏదైనా ఆమె కొనిస్తే ఆమె ఈయనకి ఏదైనా కొనిస్తుంది. బాగానే ఉంటారు పెళ్ళిళ్ళు కొత్తలో, బాగానే ఉంటారు, చాలా బాగుంటుంది, అన్యోన్యంగా ఉంటుంది. ఈమె బర్త్డేకి ఆయనకి తీసేస్తే ఆమె బర్త్డేకి ఈయన తీసి, దాని తర్వాత పోంగా గెలుచుకొని అంతా పోయి చివరికి ఇప్పుడు అంతా దోచుకునేటి వచ్చేసింది. హృదయాన్ని దోచుకునే దానికి ఎత్తేయడం అంతేనా? దావీదు ఊరియా విషయం వచ్చేటప్పటికి ఊరియా హృదయములో చెప్పచ్చా? వస్తుంది, దగ్గరకు వస్తుంది. దావీదు ఊరియాని యథార్థమైన ప్రేమతో ప్రేమించడం లేదు. అయితే ఊరియా మాత్రమే దావీదుని యథార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఊరియా హృదయములో దావీదుకి స్థానం ఉంది, కానీ దావీదు హృదయములో ఊరియా స్థానము లేదు. అది కపటంతో ఉంది ఉన్నా కూడా. రైట్ సార్? దావీదు హృదయము ఊరియా విషయంలో మోసంగా ఉంది, కపటంతో ఉంది, అబద్ధాలతో నిండి ఉంది, మోసంతో నిండి ఉంది. ఓ మంచిగా టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నప్పటికీ కూడా దావీదు హృదయము ఎలా ఉంది? కపటంతోనే ఉంది. అంటే ఆ యొక్క ఊరియా హృదయములో తన స్థానాన్ని ఉంచడానికి దావీదు ఏం చేస్తున్నాడు? కపట ప్రేమను చూపిస్తా ఉన్నాడు.
కపట మర్యాద చూపిస్తున్నాడు, కపట భోజనం పెడుతున్నాడు, కపట మందు పోస్తున్నాడు. ప్రతి దాంట్లో కూడా మోసమే మోసమే మోసమే. ఏమో కొన్ని దగ్గర రాకూడదు. నేను కుటుంబాలు ఎలా ఉందో ఒక మనం పరిశీలించుకో. దావీదు కథలాగా ఉందా? నిజంగా ఒక భార్యని చెప్పుకుంటా మెల్లిగా బాధం భార్యకి ఒక చీర కొనిచ్చేటప్పుడు ప్రేమతో కొనిచ్చిన దాని నోటికి పోలేము నాయన, అటు కొనిస్తే పోతుందిలే, అంతేనా? ఒక చీర కొనిచ్చేటప్పుడు లేదైనా ఆమెకి ఏదైనా ఇష్టమైంది మనం కొనిచ్చేటప్పుడు తన హృదయాన్ని గెలుచుకొని మనం కొనిస్తున్నామా? కొనికపోతే ఆ నోరు ఆ మనిషి నోటికి మనము పోలేము, ఆ మనిషి కాడ మనము బతకలేము. ఆ మూతి కానీ సింగనం పెట్టిందంటే దాన్ని మనము చూడలేము. ఈ బాధలన్నీ పడేదాని బదులు అది 1000 కానీ ఇంకో 200 ఎక్కువ వేసి కొనిచ్చేస్తే పోద్ది. భార్య హృదయాన్ని గెలుచుకోవడమా, అది దోచుకోవడమా? వెళ్దాం మెల్లిగా. మనము దేవుడు హృదయాన్ని గెలుచుకుంటున్నామా, దోచుకుంటున్నామా? ఒకసారి ఏపీసీ పత్రిక 4:29. 4:29 క్షమించాలి. ఏపీసీ 4:29. ఇటు వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియుకుడి. చాలా దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి, విమోచన దినమందుకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే మనము మన కుటుంబాల్లో ఉన్నప్పుడు కూడా మన తల్లిదండ్రుల హృదయాన్ని మనం గెలుచుకుంటున్నామా, దోచుకుంటున్నామా? భర్త హృదయాన్ని మనం దోచుకుంటున్నామా, గెలుచుకుంటున్నామా? భార్య హృదయాన్ని మనం దోచుకుంటున్నామా, గెలుచుకుంటున్నామా? సంఘంలోకి వచ్చినప్పుడు సహోదరి యొక్క హృదయాన్ని మనం గెలుచుకుంటున్నామా, దోచుకుంటున్నామా? ఇతరులకు కనిపించే విధంగా, అందుకే బైబిల్ కూడా చెప్తుందిగా, మనుషులకు కనబడే విధంగా మీరు ఏం చేస్తారా? భక్తి చేయబాకండి, ఉపవాసం చేయకండి. ఉపవాసం గురించి మాట్లాడారు, అవునా? మన ఉపవాసం ఎట్లుంటుందంట? మనుషులకు చూపించే విధంగా ముఖం వికారం చేసుకొని, అంతేనా? అంటే ఏంటి అది? ముఖం వికారం చేసుకుంటే ఎదుటి వ్యక్తి హృదయంలో నువ్వేం పడాలా? మార్కు ఆమె ఉపవాసంలో ఉందండి, ఆయన ఉపవాసంలో ఉన్నాడండి, ఆయన ముఖము వికారం చేసుకున్నాడండి, ఆయన ఎలా ఉన్నాడు? ఆయన చాలా భక్తితో ఉన్నాడండి. అంటే ఇలా వికారం చేసుకొని వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించుకోవడం కాదు, అది వాళ్ళ ఎదుటి వాళ్ళ హృదయాన్ని మనము దోచుకున్న వాళ్ళం అవుతాం. ఎదుటి వాళ్ళ హృదయాన్ని మనం ఏం చేయాలా? గెలుచుకోవాలి. ఎదుటి వాళ్ళ హృదయంలో నువ్వు స్థానం సంపాదించుకోవాలంటే మొదట నువ్వు కలిగి ఉండవలసింది ప్రేమ, 2 నువ్వు యథార్థత, 3 ఆప్యాయత. చెప్పచ్చా? అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది మొదట విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు ఉన్నారమ్మా? ఇక్కడున్నాయి మానవ యొక్క పరిపూర్ణ స్వరూపంలో గుణలక్షణాలు అన్నీ ఉన్నాయా? ఏమున్నాయా? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. తర్వాత ఏంది? ఆఖరిది కాదు, మొదటిదే అనుకుందామా? అవునా? ప్రేమ కలిగి ఉండాలి, అవునా? ఇదన్నిటినీ కూడా మొట్టమొదటి నువ్వు చూడాల్సింది హృదయంలో యథార్థత కనిపించాలి. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఏ మేలు చేయక మానడు, అవునా? ఆమేన్. అందుకని ఆయన అన్నాడు, సమర స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, ఆమె అడిగింది, అయ్యా, ఆరాధించే స్థలము
కొండల మీదనా యెరూషలేములో అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నా తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోను యథార్థముగాను అన్నాడు ముందు ఆయన. అవునా? యథార్థముగాను నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను నన్ను ఆరాధించవలెను, అట్టి ఆరాధన వచ్చి ఉన్నది అన్నాడు ఆయన. వచ్చిందా ఈరోజు అట్టి ఆరాధన? యథార్థమైన ఆరాధన ఏది చూద్దాం. మరి ఇక్కడ చూడండి, హృదయాల్ని గెలుచుకునే విధేయములో కానీ దోచుకునే విధానం. ఈరోజు మనము ఎదుటి వాళ్ళ హృదయంలో స్థానం సంపాదించుకోవాలంటే చాలా మన హృదయాల్లో నా స్థానం ఉందనుకుంటున్నా నేను. ఆమేన్, హల్లెలూయా. మరి ఏ హృదయాలను నేను దోచుకోవడం లేదు, వాళ్ళ కాడ ఎత్తులు పై ఎత్తులు వేయడం లేదు. మరి వాళ్ళ దగ్గర కూర్చొని నేను కింద కూర్చొని భోజనం చేస్తాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇంట్లో ఒక విధంగా ఈదిలో ఒక విధంగా ఉండే రకం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్నా మనము మరి యథార్థంగా ఉండాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరి ఈ జక్కయ్య దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు చెప్పచ్చా? హల్లెలూయా. జక్కయ్య హృదయాన్ని దేవుడు దోచుకున్నాడా గెలుచుకున్నాడా? జక్కయ్య హృదయాన్ని దేవుడు దోచుకోలేదు, ఆయన గెలుచుకున్నాడంట. ఇంకా మరి ఆ ఈదులో నడుస్తున్నాడు, ఆ యొక్క ఊర్లో నడుస్తున్నాడు, ఆ గ్రామంలో నడుస్తున్నాడు. ఇంటి దగ్గరికి వెళ్ళక ముందే ఆమేన్ జక్కయ్య హృదయంలో ఒక స్థానం వచ్చింది దేవుడికి. జక్కయ్య అడుగుతున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకొని ఉంటే 4 రెట్లు వాళ్ళకి నేను ఇచ్చేస్తా. ఏది ఇంకా ఇంట్లోకి పోలా అమ్మా, ఇంకా లోపలికి పోలా, ఇంకా సంఘములోకి పోలా. నువ్వు బయటకు వచ్చేటప్పుడు నీ ప్రవర్తన బయట చూసుకోమని చెప్తుంది బైబిల్. దేవుని మందిరం లోపలికి అడుగు పెట్టేటప్పుడే యేసయ్య నాడికి వస్తాను నేను, ముద్దు పెట్టుకొని వస్తాను. కొంతమంది అక్కడికి వచ్చేటప్పుడు ముద్దు పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాను లోపలికి. అయ్యా నేను దేవుని మందిరంలోకి వెళ్తున్నాను, ఎవరి మీద నేను ద్వేషము పగ అసూయ కుట్ర ఇలాంటి ఏదైనా కలిగి ఉంటే దయతో నువ్వు నన్ను ఏం చేయాలా? క్షమించండి, సరిచేయండి, నన్ను దిద్దండి. ఈరోజు నువ్వు నాతో మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడు నాయన. నేను ఎదుటి వారి హృదయాల్ని దోచుకునే విధంగా ఉండకూడదు. ఎదుటి వాళ్ళ హృదయాలను నేనేం చేయాలా? గెలుచుకోవాలా. దేవుడు హృదయంలో మీ స్థానాన్ని సంపాదించుకోండి, కానీ పాస్టర్ హృదయంలో కాదు సంపాదించుకోవాల్సింది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, ఆమేన్. ఎదుటి వాళ్ళ దగ్గర మనం మంచోళ్ళు అనిపించుకోవడానికి మంచి పనులు చేస్తా ఉంటాం. ఆ మంచి పని నువ్వు యథార్థంగా చేయాలా. మన హృదయం మోసపరంతో ఉండకూడదు, కపటంతో ఉండకూడదు, అసూయతో ఉండకూడదు, భేదముతో ఉండకూడదు, కలహముతో ఉండకూడదు. హల్లెలూయా. శాస్త్రం పరిస్థితిని మీరు చూసారంటే వాళ్ళ హృదయాలన్నీ చెడిపోయి ఉన్నాయి. యేసు వచ్చేటప్పుడు సేవ చేస్తున్నారు వాళ్ళు. గొప్ప సేవనే చేస్తున్నది తెలుసమ్మా, చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. మా పాత పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి వద్దులే, అయినా మాట్లాడదాం. ఒకరోజు ఒక భేదవాళ్ళ మీద దయగలిగి నేను 100 రూపాయలు ఇచ్చిన, చాలా దూరం నుంచి వచ్చిన. ఆ పాస్టర్ అండి, ఓ పాస్టర్ ఇట్లా పనులు చేయబాక అన్నాడు. ఏమయ్య అంటే, రేపు నుంచి నేను ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు నువ్వు ఇచ్చావు, రేపు నుంచి నేను ఇవ్వాలి. తెలుసా, సంఘశాఖలో వాళ్ళకి ఛార్జీలు లేకపోయినా అప్పు చేసుకునే వస్తారు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్తే ఆ పాస్టర్ కదలడం లేదు ఆ ఇంటి నుంచి. ఏమంటే కానుక కావాలి, అర్థం చేసి వెళ్ళిపోవచ్చు వాళ్ళు, కాబట్టి ఇంట్లో ఉంటే ఇస్తారుగా. లేదు, లాస్ట్గా ఆమె చూసి పాస్టర్ పోయేటట్లేదు, పక్కింటికి పోయి మే ఆ పాస్టర్ పోవడలేదు, మే 100 రూపాయలు ఇమే అని చెప్పి అప్పు తీసుకొని వచ్చి పాస్టర్కి ఇస్తే అప్పుడు పోయినాడు బయటికి. ఇలాంటి వాళ్ళు హృదయాన్ని గెలుచుకోవడమా దోచుకోవడమా?
ఆమేన్. విశ్వాసులు బైబిల్ చెప్తుంది చాలా కార్యాలు ఉన్నాయి, చూద్దాం. అన్ని కూడా నేను నెమరు వేస్తున్నాను. ఈ అబ్షాలోము కూడా ఇశ్రాయేలు ప్రజల్ని రాజు కావాలని అతని ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు, ఆయన రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఒక కొత్త థాట్ వస్తుంది. వర్తమానంలో కూడా హృదయాన్ని గెలుచుకునే వాళ్ళు ఉన్నారా, దోచుకునే వాళ్ళు ఉన్నారా? సంఘాలు తీర్చే వాళ్ళంతా కూడా హృదయాన్ని దోచుకునేవాళ్ళు కానీ గెలుచుకునేవాళ్ళు కాదు. వర్తమానంలో సంఘాన్ని చీల్చేవాళ్ళు, సంఘాన్ని చీల్చి సంఘం పెట్టేవాళ్ళు విశ్వాసుల హృదయాల్ని దోచుకునేవాళ్ళు కానీ గెలుచుకునేవాళ్ళు కాదు. ఆ హృదయము దోచుకున్న హృదయం కొంతకాలం తర్వాత వాడు కూడా దోచుకునేవాడుగా మారుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఢిల్లీలో శాంసన్ హృదయంలో స్థానం సంపాదించుకోలేకపోయింది ప్రేమగా. అయితే శాంసన్ ప్రేమ మాత్రం యథార్థమే, అయితే ఢిల్లీలో ప్రేమ మాత్రం మోసపూరితమైన ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. కృత నిబంధనలో జక్కయ్యని మనం మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. జక్కయ్య మంచి ఎగ్జాంపుల్ మనకి. దేవుని యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. చూడండి యథార్థముగా, చూడండి యథార్థవంతులు ఏ విధంగా ఉంటారంటే 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు అక్కడ పడి ఉన్నాడు వాడు. రైట్, హల్లెలూయా. అక్కడ ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ హృదయం అంతా ఎవరి మీద ఉందంటే కోనేటి మీద ఉంది. అయితే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఇదిగో ఆ యొక్క దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. ఎవరు? ఆ బెతెస్దా కోనేరు రోగి. వాడు అడుగుతున్నాడు, ఏమి దేవదూత వచ్చి కలిపెట్టినప్పుడు మరి నువ్వెందుకు దుఃఖడం లేదని దేవుడు అడిగినప్పుడు, అయ్యా నన్ను నీళ్ళలో వేసేదానికి ఏ మనుషుడు లేడు. మరి నీళ్ళలో వేయాలంటే మనుషులు కొంచెం బలం కలిగిన వాళ్ళు ఉండాలా, బలహీనలు ఉండాలా? కొంచెం బలం కలిగిన వాళ్ళే ఉండాలిగా. ఆ పడిపోయిన వాడిని చేతులతో పట్టుకుంటే ఒక 2-3 బలం కలిగిన వాళ్ళే ఉండాలి కదా. ఎవరెవరు వాళ్ళని కాపాడుకోవడానికి వస్తారు కదా. ఆమేన్. నన్ను లోపలేసే వ్యక్తి లేడండి. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు అన్నాడు, నీ పరుపు ఎత్తుకొని నువ్వు వెళ్ళిపో. ఆమేన్. ఎందుకంటే వాడు ఆయన హృదయాన్ని గెలుచుకున్నాడు. ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. గుడ్డి బత్తలమయ్య గురించి ప్రవక్త చాలా చక్కగా చెప్పాడు. గుడ్డి బత్తలమయ్య విన్నారమ్మా? హల్లెలూయా. గుడ్డి బత్తలమయ్యకి మరి ఆయన బతకడానికి జీవనోపాధికి ఒక పావురం, ఒక గొర్రెపిల్ల ఉందండి. మరి ఆ పావురం ద్వారా ఆయన ఆడించుకుంటూ, ఆ గొర్రెపిల్ల ద్వారా ఆడించుకుంటూ ఆ గుడ్డి బత్తలమయ్య తన జీవనాన్ని గడిపేవాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒకరోజు ఆయన మొక్కుకున్నాడంట. తన కుమార్తెకి అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన మొక్కుకున్నాడు, అయ్యా నా కుమార్తెని కానీ నువ్వు స్వస్థపరిస్తే ఇదిగో ఈ యొక్క పావురాన్ని నీకు నేను బలిగా ఇస్తానని మొక్కుకున్నాడు. ఆయన ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తన కుమార్తెను ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. ఎప్పుడైతే స్వస్థపరిచాడో ఆ గుడ్డి బత్తలమయ్య ఆ పావురాన్ని తీసుకొని ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకుడితో మాట్లాడుతున్నాడు, అయ్యా నా కుమార్తెకి బాగైన తర్వాత ఇదిగో ఈ పావురాన్ని ఇస్తానని నేను మొక్కుకున్నాను, ఈ పావురాన్ని ఇదిగో దేవుడికి బలిగా ఇచ్చేయమన్నాడు. ఆ యాజకుడు ఏం చేశాడు? ఆ పావురాన్ని బలి ఇచ్చేసాడు. ఆ పావురం ఉంటేనే ఆయన ఆడించుకుంటూ అడుక్కునేవాడు. ఇంకా ఆయన దగ్గర ఒక గొర్రె మాత్రమే, ఒక గొర్రె పిల్ల మాత్రమే మిగిలింది. ఆ గొర్రె పిల్ల పెట్టి దాన్ని ఆడించుకుంటూ బ్రతికేవాడు అంట. అయితే ఒకరోజు తన భార్యకి అనారోగ్యం వచ్చింది. తన భార్యకి అనారోగ్యం వచ్చినప్పుడు మరలా ఆయన మొక్కుకున్నాడు, అయ్యా నా భార్యని కానీ స్వస్థపరిస్తే
ఈ గొర్రెపిల్ల నేను నీకు బలిగా ఇస్తానని మొక్కుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే మరి దేవుడు తన భార్యని స్వస్థపరిచినప్పుడు మరి ఆ యొక్క గొర్రెపిల్లని తీసుకుని నేరుగా యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. యాజకుడి దగ్గరికి వెళ్ళి యాజకుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా కుమార్తెకి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ పావురాన్ని మొక్కుకొని ఇచ్చాను. అయితే ఈరోజు నా భార్యకి అనారోగ్యం దేవుడు స్వస్థపరిచాడు. ఇదిగో ఈ గొర్రెపిల్లని బలిగా ఇయ్యమని అన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు అన్నాడంట, ఓ భద్రమాయ, ఇది నీకు ఆహారం పెడుతుంది. ఈ గొర్రెపిల్ల ద్వారా నువ్వు బతుకుతున్నావు, ఇది నిన్ను పోషిస్తుంది. పావురాన్ని ఎట్టా ఇచ్చేసినావు, ఈ గొర్రెపిల్ల కూడా ఇచ్చేస్తే నువ్వు ఎలా బతుకుతావు? అందుకని ఈ గొర్రెపిల్లకు బదులుగా ఏరే గొర్రెపిల్లని కొంత డబ్బు ఇస్తాను తెచ్చుకోమన్నప్పుడు ఆయన అన్నాడంట, లేదు లేదు, నేను ఈ గొర్రెపిల్లనే మొక్కుకున్నాను, ఈ గొర్రెపిల్లనే బలి ఇవ్వాలా, ఇదే ఇచ్చేయండి అన్నాడంట. ఇప్పుడు దేవుడి యొక్క హృదయాన్ని ఆ గుడ్డి బతలమై ఏం చేశాడు? ఆయన గెలుచుకున్నాడు. దానికి యాజకులు అడ్డు వచ్చినా చెప్పచ్చా? ప్రధాన యాజకుడు అడ్డు వచ్చాడు. నో, లేదు సార్, నేను దీన్నే మొక్కుకున్నాను, ఇదే నేను ఆయన బలిగా ఇస్తానని ఆ యొక్క గొర్రె పిల్ల ఆయన ఏం చేశాడు? ఆయన బలిగా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని దీవించిన గాక. మన మధ్యలో జాషువా వచ్చి పాట పాడి మరి ప్రార్థన చేసి ముగిస్తాడు. నా కోసం ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా చక్కనైన వర్తమానం మనం విన్నాం. హృదయాన్ని గెలుచుకోవడము మరియు దోచుకోవడం రెండు వేరు వేరు కార్యాలు అయి ఉంటున్నాయి. మనం ఎల్లప్పుడూ మన సహోదరుల హృదయాలను మనం గెలుచుకునే వారిగా ఉండాలి. ఆమేనంటారా? దోచుకునే వారిగా కాదు. దోచుకునేది అనేది బలవంతంగా జరిగే ప్రక్రియ. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నించున్నట్లయితే ఒక చిన్న చరణము, ఒక పల్లవి రెండు పాడుకొని ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మా హృదిని నీగా తలచుకోవయా, మా మదిని రారాజుగా నిలచిపోవయా, మా మదిని కోవెలగా మలచుకోవయా, మా హృదిని రారాజుగా నిలచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మా మదిని కోవెలగా మలచుకోవయా, మా హృదిని రారాజుగా నిలచిపోవయా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ
మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మా హృదయములను గెలుచుకున్న దేవా, నీకే మహిమ ఘనత ప్రభావములు ప్రభువా. దేవా నాయన తండ్రి, హృదయములను గెలుచుకోవడము మరియు హృదయములను దోచుకోవడము అనే వాటికి నాయన తండ్రి వ్యత్యాసాన్ని తెలియజేసిన దేవుడవు నాయన. ఓ ప్రభువా, ఇవి రెండు చాలా సున్నితమైన కార్యాలు అయి ఉంటున్నాయి. అయ్యా దేవా నాయన తండ్రి, చాలామంది అని అనుకుంటారు, మేము హృదయములను గెలుచుకున్నామని అనుకుంటారు. కాదు ప్రభువా, అది దోచుకోవడం అయి ఉంటుంది. ఓ దేవా నాయన తండ్రి, పాత నిబంధన గ్రంథము నుండి కొత్త నిబంధన గ్రంథం వరకు ప్రభువా అనేక సందర్భాలు నాయన తండ్రి మీరు చూపించి దేవా మాతో మాట్లాడారు ప్రభువా. దేవా, దోచుకున్నటకు గెలుచుకున్న వ్యత్యాసం అనేది నాయన తండ్రి మాకు అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఓ ప్రభువా, కృప చూపించండి దేవా. అయ్య దేవా నాయన తండ్రి, మా సహోదరుల పట్ల దేవా నాయన తండ్రి, కుటుంబం పట్ల, మా సంఘము పట్ల ప్రభువా అయ్య దేవా, వారి హృదయాలను మేము బలవంతంగా దోచుకోవాలని ప్రయత్నిస్తున్నాం దేవా. గెలుచుకునే కృపను మాకు దయచేయండి దేవా నాయన తండ్రి. నీవు ఎలాగైతే నాయన తండ్రి గెలుచుకున్నావో ప్రభువా అయ్య దేవా, అనేక మంది భక్తులు నాయన తండ్రి నీ హృదయాన్ని గెలుచుకున్నారు ప్రభువా, నీ వాక్యంలోకి తేబడ్డారు దేవా అయ్య దేవా. అందుకే నీవు అన్నావు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని అన్నావు ప్రభువా. 11వ ఆజ్ఞగా నాయన తండ్రి మాకు ఇచ్చావు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. అయ్యదేవా, మా హృదయాల్ని గెలుచుకోండి ప్రభువా. అయ్యదేవా, మా హృదయాల్ని గెలుచుకోమని నాయన తండ్రి మీకు విన్నవిస్తున్నాం ప్రభువా. దేవా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. నిలబడిన మీ దాసుని నాయన తండ్రి ఏడంతల ఆత్మతో నింపి అభిషేకించారు ప్రభువా. ఒక సున్నితమైన అంశాన్ని సునాయాసంగా నాయన తండ్రి మాకు తెలియజేశారు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, అట్టి శక్తిని బలాన్ని మీరు చేకూర్చి దేవా నీ దాసుని నిలబెట్టుకుని నాయన తండ్రి నీ వాక్యంతో నాయన మమ్మల్ని అందరితో మాట్లాడినందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యదేవా నాయన తండ్రి, నీ దాసుడు నాయన తండ్రి అనేక ప్రాంతాలు తిరిగి ఓ దేవా సువార్త పరంగా కానీ అనేక మీటింగ్స్ పరంగా కానీ వెళ్తూ ఉంటుండగా ప్రభువా శక్తిని బలాన్ని దయచేయండి ప్రభువా. బలపరచుము దేవా. అయ్యదేవా నాయన తండ్రి, స్థిరపరచుము తండ్రి. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అతని కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, కుటుంబం వదిలేసి అనేక పర్యాయాలు వెళ్తుండగా ప్రభువా అయ్యదేవా మీ యొక్క కంచె నాయన తండ్రి ఆ కుటుంబం పట్ల వేయండి ప్రభువా. యవన బిడ్డల్ని కాపాడండి తండ్రి. ఓ దేవా నాయన తండ్రి, సాతానుడు వారి హృదయములను దోచుకోకుండా ప్రభువా మీరు వారి కుటుంబ హృదయాలను గెలుచుకోమని ప్రార్థిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యదేవా, విన్న నాయన తండ్రి నీ వాక్యం విన్న ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యదేవా, వారి యొక్క హృదయములో నాయన తండ్రి ఈ యొక్క వాక్యాన్ని నాటమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వాటికి నీరు కట్టి ఫలింపజేయండి దేవా. అయ్యదేవా, ఒక రోజుకి నాయన తండ్రి మా సంఘములో ప్రభువా ప్రతి ఒక్క సహోదరుడు ప్రతి ఒక్క సహోదరి నాయన తండ్రి ఇట్టి ప్రేమను కలిగి నాయన తండ్రి అది మరలా నాయన తండ్రి మేము చూడగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నాయన తండ్రి వారికి ఇళ్ళకు వెళ్తుండగా ప్రభువా నీ యొక్క కృపను నాయన తండ్రి వారితో పంపించండి. అయ్యదేవా నాయన తండ్రి నీ క్షేమమును నాయన తండ్రి వారితో పంపించండి ప్రభువా. అయ్యదేవా, ఇక్కడ ఆశీర్వాదం నాయన తండ్రి వారి ఇళ్ళకి వారు తీసుకెళ్దురుగాక ప్రభువా. దేవా, వారి మార్గము సరళము చేయండి ఆయన తండ్రి. వారికంటే ముందుగా నీ దేవదూతను పంపించండి ప్రభువా. సాతాను పొంచి ఉన్న కీడు నుంచి ఆపద నుంచి మీరే తప్పిస్తారని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఇదిగో ఈ చిన్న ప్రార్థన మీ వద్ద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపాను సన్నిధి ప్రసన్నత మనకేని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకు కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.